హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మీకు నేను తోటకూర పెసరపప్పు ఎలా చేయాలో చెప్తాను. యూజువల్గా తోటకూర అంటే మనము పప్పు కూరలాగా చేసుకుంటాము, పప్పు తోటకూర లాగా. కాకపోతే ఇలా కూడా వెరైటీగా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, రెగ్యులర్గా కాకుండా. దీనికి ఫస్ట్ నేను ఇలా తోటకూరని ఒక కట్ట తోటకూరని ఇలా తీసుకున్నాను. నేను ఇక్కడ ఎర్ర తోటకూర తీసుకున్నాను. మీరు గ్రీన్గా ఉండే తోటకూరని తీసుకోవచ్చు, ఇలాగన్నా తీసుకోవచ్చు. నేను కంప్లీట్గా దీన్ని క్లీన్ చేసేసి చిన్నగా చాప్ చేసేసి అదే ముక్కల కింద చేసేసుకుని కడిగేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే మీరు ఒక 1/4 కప్పు అంటే పావు కప్పు పెసరపప్పు ముందుగానే ఇలాగ 30 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అది వేడెక్కిన తర్వాత ఒక 6 to 8 ఈ గార్లిక్ ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయ రవ్వలు, అది కొంచెం క్రష్ చేసి ఇలాగా వేసేసుకోండి. క్రష్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ టేస్ట్ బాగా ఆయిల్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇది కొంచెం అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిట్పట్లాడినివ్వండి, తిప్పుకొనివ్వండి. ఇక్కడ తిప్పిన తర్వాత ఒక్క వెండిమిరపకాయ వేసుకోండి. మీకు కావాల్సి ఒక 2-3 వేసుకోండి, బట్ నేను ఒకటే వేసాను ఇక్కడ. అండ్ కొంచెం ఒక రవ్వ కరివేపాకు వేసుకుని దీన్ని ఒక్కసారిగా వేగనివ్వండి ఇలాగా. ఒక్కసారి ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, మామూలు పచ్చిమిరపకాయలు. ఒక 3 లేక 4 వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ మాత్రం వేసుకున్నాను ఇక్కడ. నేను ఎక్కువ ఉల్లిపాయ వేయలేదు, చాలా తక్కువగా వేసుకున్నాను. ఇలాగా ఆనియన్ 1 నిమిషం వేగనివ్వండి. ఆనియన్ ఉడికిపోవాలి, మగ్గనివ్వాలి కొంచెం. ఒకసారి ఇలా అయిన తర్వాత ఆనియన్ మగ్గింది, మనకి వేగిందని బాగా క్రంచీగా లేకుండా ఇలా అయిన తర్వాత చూసుకుని ఇప్పుడు పెసరపప్పు వేసేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఒక 30 నిమిషాలు నానబెట్టుకున్నాను పెసరపప్పు నేను. ఇలాగా వేసేసుకోవాలి. తొక్క పెసరపప్పు వేయద్దు, తొక్క లేని పెసరపప్పు మాత్రం వేయండి దీంట్లో. ఇలా కలిపేసుకుని ఈ పెసరపప్పుని కాసేపు ఇలాగ వేగనివ్వండి. నీళ్ళు అది ఏమీ పోయొద్దు దీంట్లో, జస్ట్ మామూలుగానే సిమ్లో పెట్టుకుని కొంచెం వేయించుకోండి. నానబెట్టడం వల్ల ఏంటంటే పెసరపప్పు మీకు ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇక్కడ నేను కొంచెం మూత పెట్టేశాను, మూత పెట్టేసుకుని 1 నిమిషం దాన్ని వేగనివ్వండి. సో మూత తీసుకుని ఇలాగా అడిగంటకుండా అటు ఇటు కలుపుకోండి, బాగా మాడిపోకూడదు. ఒకసారి ఇది ఇలా వేగిన తర్వాత మీ తోటకూర క్లీన్ చేసుకుని పక్కనే పెట్టేసుకున్నారు కదా ముందే, దాన్ని వేసేసుకోండి. సో ఒకసారి తోటకూర అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోండి మొత్తం. దీంట్లో నేను నీళ్ళు అది ఏమీ పోయట్లేదు. దీన్ని బాగా కలిపేసుకునేలాగా మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి దీన్ని. సరే కదా, ఇలా మూత పెట్టేసుకుని నేను ఒక 2 to 3 నిమిషాలు ఉడకనిస్తున్నాను దీన్ని. 2 to 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది మగ్గి. ఒకసారి మళ్ళీ కదుపుకోండి, మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోకుండా. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు నేను మొదట్లో వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. ఉప్పు చాలా తక్కువ పడుతుంది, ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ దీన్ని వేగనివ్వండి బాగా. చూసారు కదా ఎలా వేగిందో. ఒకసారి ఇది ఇలా అయిపోయిన తర్వాత, బాగా వేగిన తర్వాత దీన్ని అన్నంలోకి కలుపుకుని తింటే వేడివేడిగా చాలా బాగుంటుందండి. రెసిపీ అంతా
చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.